నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాల్ని ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయునిలు, విద్యార్థి ప్రజా సంఘాల నాయకులు ఉత్సాహంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ, ఐద్వా, డివైఎఫ్ఐ, టీఎస్యూటీఎఫ్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల్ని ఘనంగా నిర్వహించారు. ఆడపిల్లల్ని పుట్టనిద్దాం, బ్రతకనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం అనే కాన్సెప్ట్తో నిర్వహించిన ఈ సంబరాల సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి మాట్లాడుతూ పూలను పూజించే సంస్కృతి ఒక్క తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదని, బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగ అని అన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థినులకు తెలియజెప్పడానికే బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. బతుకునిచ్చే పండుగ బతుకమ్మ పండుగ అని, ఆడపిల్లలను బతకనీయాలని, వారిని చదవనీయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి, కొండ అనురాధ, తుమ్మల పద్మ, భూతమరుణ, గోవర్ధన, ఎం వరుణ్, పుష్ప, ఉమా, మంజుల, ఎస్ఎఫ్ఐ బాలికల రాష్ట్ర కో-కన్వీనర్ కుంచం కావ్య, స్పందన, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, చందు, కిరణ్, నవదీప్, రావణ్, సాయి, జలంధర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఒకరోజు పండుగకు ముందే బతుకు అమ్మ అంటూ కొత్త అర్థాన్ని ఇస్తూ బతుకమ్మ పండుగని ఆడపిల్లల్ని చదవనిద్దాం, ఎదగనిద్దాం, వాళ్ళు ఎంత ఎత్తుకెదిగితే అంత ఎత్తుకెదగనిద్దాం, వాళ్ళని బతకనిద్దాం అంటూ ఒక అద్భుతమైన నినాదంతో మా కళాశాలలో విద్యార్థులచే బతుకమ్మలు పేర్పించి ప్రతి ఆడపిల్ల ధైర్యంగా బతకాలని, ధైర్యంగా ముందుండాలని, ధైర్యంగా ఉద్యోగాలు చేసుకోవాలని, బతుకునిచ్చే అమ్మలం మనము, మన బతుకును మనమే నిర్ణయించుకుందాం, ధైర్యంగా బద్దాం అంటూ గొప్ప పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. నా విద్యార్థులందరూ కూడా బతుకమ్మ ఆటపాటలతో ఆడుతూ పాడుతూ ప్రకృతిని ప్రేమించే పండుగ, పువ్వులను పూజించే పండుగ, ఆడపిల్లలను పూజించే పండుగ బహుశా భారతదేశంలో ఎక్కడా లేదు. ఈ సంస్కృతి కేవలం మన బతుకు అమ్మ పండగకు మాత్రమే ఉంది. ఈ సంప్రదాయము, ఈ సంస్కృతి, ఇలాంటి గొప్ప సంప్రదాయాన్ని, సంస్కృతిని నా 1,104 మంది విద్యార్థులకు పరిచయం చేసి వీళ్ళందరికీ కూడా ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపిన ఎస్ఎఫ్ఐకి ధన్యవాదాలు. బతుకు అమ్మ, మా అందరికీ బతుకునివ్వమ్మ అని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో ఐద్వా, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. బతకనివ్వమ్మ, బతుకు ఇవ్వమ్మ, ఆడపిల్లను పుట్టనిద్దాం, బతకనిద్దాం అనే కాన్సెప్ట్తో మేము బతుకమ్మ నిర్వహించుకుంటున్నాము. ఇప్పుడు విద్యను ప్రైవేటీకరణ చేస్తున్న తరుణంలో ఆ బ్రతుకు పోరాటంలో ఈ విద్యార్థులు కూడా తిరగబడి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ బతుకమ్మ ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే, ఈ వర్షాకాలంలో చెరువులు, కుంటలు నిండుతాయి, నిండిన సమృద్ధిగా నీరు వస్తుంది. వచ్చినప్పుడు దానికి క్రిమి కీటకాలు అన్నీ చేరుతాయి. ఈ బతుకమ్మలు ఆడిన తర్వాత, నిమజ్జనం చేసిన తర్వాత ఆ క్రిమి కీటకాలను కూడా ఈ గునుగు పువ్వు, తంగేడు పువ్వు, జిల్లేడు పువ్వు ఇవన్నీ కూడా ఆ క్రిమి కీటకాలను సంహరిసి సైన్స్ పరంగా కూడా బతుకమ్మ చాలా ఉపయోగకరమైంది. ఆడపిల్లలు, ముత్తైదులు అందరూ కూడా అమ్మవారిలకు ఈ పండగకు అందరు పెద్ద పండగ. ప్రత్యేకించి ఈ బతుకమ్మ ఏంటంటే అన్ని పండుగలకి దేవుడిని కొలుస్తారు. దీనికి భిన్నంగా పూలనే దేవుడిగా కొలుస్తారు. కాబట్టి ఇంత ఘనమైన చరిత్ర ఉన్న బతుకమ్మని ఈ భావి భారత పౌరులకు అందించాలని ఈ ప్రభుత్వ కళాశాలలో మేము ఐద్వా ఆధ్వర్యంలో ఆడుకోవడం, ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మహిళా జూనియర్ కాలేజీలో నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ పండుగ. బతుకమ్మ అంటే ఆడపిల్లని పుట్టనిద్దాం, పెరగనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం అన్న వినోదంతో మేము ముందుకు పోతున్నాం. మహిళలకు ఒక ఆడపిల్లగా పుట్టాలి, పెరగాలి అని అంటే ఇప్పుడు వస్తున్న పరిస్థితుల్లో ఎంతోమంది ఆడపిల్లని పుట్టనీయకుండానే మధ్యలోనే కడుపులు ఉండగానే ఇది చేస్తున్నారు. అయితే ఆడపిల్లని పుట్టనీయాలనేది మన బతుకమ్మతోటే మన ఈయాటి నుంచి కాదు, వెనకటి నుంచే వస్తున్నటువంటి బతుకమ్మ. ఈ బతుకమ్మ ఉత్సవాన్ని మహిళలందరం కూడా ఘనంగా జరుపుకొని పిల్లలు అందరూ కూడా ఈ బతుకమ్మని నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఇలాంటి సందర్భంలో మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి పిల్లలంతా కూడా బతుకమ్మ ఆడాలని చెప్పేసి ముందు ఈరోజు గర్ల్స్ కాలేజీలో ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టే ఈరోజు ఐద్వా ఆధ్వర్యంలో, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బతుకమ్మ కార్యక్రమం చేస్తున్నాం. బతుకమ్మ అంటే అప్పట్లోనే ఉంది, రకరకాల పూలను పేర్చడం అనేది ఉండదు. కానీ ఇప్పుడు మేము చేసేది అంటే బతుకమ్మలో ఎలాంటివి మనం పూలను అన్ని కలర్లు మార్చున్నామో అలాగే ఇప్పుడున్న పిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా, చిన్న పిల్లల నుంచి కూడా పెద్ద ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా అందరూ మారాలి, అందరూ చేయాలనేసి వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నాము. ఎందుకంటే ఈరోజు బేటీ పడావో, బేటీ బచావో అంటున్నారు, కానీ ఎక్కడ పడాయిస్తున్నారో, ఎక్కడ బచాయిస్తున్నారో అర్థమవుతుంది అందరికీ. ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా కాలేజీలకు పోయినా, హాస్పిటల్లో ఎక్కడ పోయినా కానీ పిల్లల్ని బచాయించే దగ్గర లేదు. కాబట్టి అలాంటిది ఎప్పుడు ఎలాంటిది రాకూడదు అనేసి పిల్లలకి అనేక విధాలుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరము ఇలాగే చేస్తున్నాము. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ ప్రోగ్రాం చేయడం జరిగింది ఇక్కడ గర్ల్స్ జూనియర్ కాలేజీలో. ముఖ్యంగా వచ్చేసి మహిళలందరూ అందరూ కలిసి బతుకమ్మ పేరుతో ఇక్కడ అందరూ గుమికూడి
మహిళలంతా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజిని నాయుడు, మల్లు స్వరాజ్యం లాగా అందరూ బ్రేవ్ ఉండాలని చెప్పేసి మన ఇప్పుడు ఎదిగే పిల్లలకు మేము స్ఫూర్తినివ్వాలని చెప్పేసి ఇక్కడ ఈ కాలేజీలో ఎవ్రీ ఇయర్ వచ్చి చేసుకోవడం జరుగుతుంది. ఈ ఇయర్ ఇలా బతుకమ్మ చేసుకోవడం ఇక్కడ గర్ల్స్ అందరి ముందు మాకు ఎంతో సంతోషంగా అనిపించింది. భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ, ఐద్వా, యూటీఎఫ్, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బతుకమ్మ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లల్ని పుట్టనిద్దాం, బ్రతకనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం అనే కాన్సెప్ట్తోని ఈ యొక్క బతుకమ్మ ఉత్సవం నిర్వహించడం జరుగుతున్నది. ఇవాళ సమాజంలో 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కానీ ఇవాళ కడుపులో పుట్టబోయేది ఆడపిల్ల, మగపిల్లగాడు అని చెప్పేసి భ్రూణహత్య చేస్తున్న సమాజంలో మనం బతున్నాం కాబట్టి ఆడపిల్లలు అన్నింటిలో ఆడపిల్ల అనేది ఒంటింటి కుందేలుగా కాకుండా ఇవాళ అంతరిక్షంలోకి కానీ పోతారని చెప్పేసి ఇవాళ ఆడపిల్లల్ని అందుకనే పుట్టని వాళ్ళ బ్రతకని వాళ్ళ సమాజంలో వాళ్ళంతా వాళ్ళకంత వాట దక్కాల్సిందని చెప్పేసి అనే కాన్సెప్ట్తోని ఈ యొక్క గర్ల్స్ కాలేజీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద మధ్య తరగతి విద్యార్థులు అందరూ బతుకమ్మ పండుగ ఇంటికి పోయిన సందర్భంగా అందరికి బతుకమ్మ ఉండదు కాబట్టి అందరినీ ఒక ఐక్యతలో తీసుకురావడం కోసం ఈ యొక్క ఎస్ఎఫ్ఐ, యూటీఎఫ్, ఐద్వా, మహిళా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో యొక్క బతుకమ్మ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బతుకమ్మ ప్రోగ్రాం సహకరించిన ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ఐద్వా, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ అందరికీ ప్రతి ఒక్క పాల్గొన్న విద్యార్థులందరికీ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ పక్షాన విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం.